brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరులో కేంద్ర సాధికార కమిటీ పర్యటిస్తోంది. ఇవాళ రేపు కొల్లేరు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించబోతోంది. 4 ప్రధాన అంశాలపై సాధికార కమిటీ ఎంక్వైరీ చేయబోతోంది. మత్స్యకారులు రైతుల ఇబ్బందులపై ఆరా తీయబోతోంది. కొల్లేరు ప్రజల నుంచి వినతులు స్వీకరించనుంది కమిటీ. కొల్లేరు సమస్య కొలిక్కొస్తుందా? సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ అక్కడి ప్రజల సమస్యకు పరిష్కారం చూపుతుందా అంటే అవుననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కొల్లేరు ప్రాంత ప్రజలు. ఇదే తమకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అంటున్నారు. సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీతో తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశపడుతున్నారు. ఇప్పటికే ఏలూరు జిల్లాకు చేరుకున్న సాధికార కమిటీ క్షేత్రస్థాయిలో యాక్షన్లోకి దిగింది. ఇవాళ రేపు కొల్లేరు ప్రాంతంలో పర్యటిస్తుంది ఈ కమిటీ. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న సాధికార కమిటీకి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్వాగతం పలికారు. కొల్లేరును జాతీయ చిత్తడి నేలల సంరక్షణలో చేర్చింది అప్పటి ప్రభుత్వం. తర్వాత జీవో 120 ప్రకారం 2006లో ఆపరేషన్ కొల్లేరు చేపట్టింది. కోర్టు ఆదేశాలు అమలు కాలేదంటూ పిటిషన్ దాఖలైంది. జిరాయితీ సొసైటీ భూములు కోల్పోయిన రైతులు కేసులు ఇంప్లీడ్ కావడంతో వాస్తవ పరిస్థితుల అధ్యయనం కోసం సాధికార కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు కొల్లేరులో పర్యటిస్తోన్న కేంద్ర సాధికార కమిటీ 2006లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎంత మేరకు అమలు చేశారు? ఆ సమయంలో భూములు కోల్పోయిన రైతులు అదే భూముల్లో ఉన్నారా? చిత్తడి నేలల పరిరక్షణ చట్టం ఏ మేరకు అమలవుతోంది? కొల్లేరు సరిహద్దుల నిర్ణయం జరిగిందా? ఈ 4 అంశాలపై క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, అక్కడి ప్రజలు కోరుతున్నారు 5వ కాంటూర్ నుంచి 3వ కాంటూర్కి కుదించాలని. అలా కుదిస్తే వాళ్ళకొచ్చే లాభం ఏంటి? మరోవైపు అధికారులు ఇంకా ఏ అంశాలపై దృష్టి పెడుతున్నారు? అంటే ఖచ్చితంగా అయితే 5వ కాంటూర్ నుంచి 3వ కాంటూర్ కుదించాలి అనేది కొల్లేరు ప్రాంత ప్రజానీకం యొక్క అభిమతం. చాలా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు, చట్టాలు, సుప్రీంకోర్టుకు సంబంధించిన లీగల్ ఇష్యూస్ అయితే ఉన్నాయో వీటికి సంబంధించి ఆ డిమాండ్ మీద మాత్రం చాలా ఇంకా కీలకంగా ఉన్నటువంటి సమస్య కాబట్టి దాని మీద అయితే స్పష్టత రాలేదు. కానీ ఏదైతే 3 నుంచి 5వ కాంటూరు మధ్య ఉన్నటువంటి భూములు ఉన్నాయో గతంలో 2006లో కొల్లేరు ఆపరేషన్ జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు దాదాపుగా 130 గ్రామాలకు పైగా ప్రజలు ఉన్నారు. 130 గ్రామాలు ఉన్నాయి. దాంట్లో 4 లక్షల మంది వరకు జనాభా ఉన్నారు. వీరికి సంబంధించిన జీవన ప్రమాణాలు పడిపోయాయి. వీరి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి. గ్రామాల్లో రోడ్లు వేసుకోలేకపోతున్నారు. అదేవిధంగా చేపల వేట, సాంప్రదాయంగా చేపల వేట కూడా కష్టతరంగా మారిందని చెప్పి స్థానికుల నుంచి పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యం కనపడుతుంది. అదేవిధంగా కొల్లేరులో మత్స్యకారులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా ప్రధానమైనటువంటి జీవన ఆదాయం అనేది కేవలం మత్స్యకారులుగా వాళ్ళు చేపల వేటాడుకోవడం. అయితే దానికి సంబంధించి కూడా చెరువులకు సంబంధించి కూడా చాలా ఆంక్షలు ఫారెస్ట్ అధికారులను చూస్తున్న నేపథ్యంలో తమ బ్రతుకు తెరువు కూడా కష్టమైపోయిందని ఇక్కడి నుంచి వలసపోతున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా అధికారుల మీద, ప్రభుత్వాల మీద కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో ఈసారి ఇది చివరి అవకాశంగా కూడా కొల్లేరు ప్రాంత ప్రజలందరూ కూడా భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏదైతే కాకినాడకు చెందినటువంటి వ్యక్తి కేసు నమోదు చేశారో దీనికి సంబంధించి 2006లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అమలు కావట్లేదు అని ఒక పిటిషన్ దాఖలైంది. దాంట్లో జిరాయితీ రైతులు ఇంప్లీడ్ అయ్యారు. అదేవిధంగా ఇక్కడ నుండి ప్రజలు కూడా ఇంప్లీడ్ అయిన నేపథ్యంలో మొత్తం కూడా 2 రోజులు సిఈసి కమిటీ పర్యటన జరగబోతోంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి కూడా వినతులు స్వీకరించి దానికి సంబంధించి ఒక నివేదికను సుప్రీంకోర్టుకు అయితే మొత్తం 4 సభ్యులు ఉన్నటువంటి సిఈసి కమిటీ ఇవ్వబోతున్న పరిస్థితి ఉంది.